ప్రతిరోజు వాడి పని అదే, ప్రతిరోజు వాడి ప్రయత్నం అదే. వస్తున్నాడు, శోధిస్తున్నాడు, పడేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళా పడిపోయిన తర్వాత అయ్యో పడిపోయావా, ఏం కావాలి అని అడుగుతాడు. వచ్చి అడగడు. కనీసం జాలి కూడా, నా మాటిని పడిపోయావు నువ్వు, మంచిది తాగుతావా అండో. పడిపోయిన నువ్వు పతనమైపోవాలని కోరతాడు కానీ మరలా లేపడు, జాలి పడడు, కనికరపడడు. అయితే దేవుడు ఎవరో తెలుసా? మనం పడిపోయిన మన దగ్గరకు వచ్చి మనం లేపుతాడు. అందుకే ఆయన కృప కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకవేళ శోధకుడు మనల్ని శోధిస్తున్నప్పుడు, ఒకవేళ ఆ శోధనలో పడిపోయిన వారు ఎవరైనా ఉంటే మన కొరకు ఎవరున్నారు తెలుసా? మన ప్రధాన యాజకుడైన యేసయ్య ఉన్నాడు. మన బలహీనతల్లో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడు.